సీఎంగా ఉన్నప్పుడు కూడా కేసులు అట్లా ఇస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 50 కేసులు పెడతారు. అట్లాగే ఈ నాయకులందరి మీద కూడా కేసులు పెడతారు. వీళ్ళందరూ రేపు ఎలక్షన్ దగ్గరకు వచ్చేప్పుడు అఫిడవిట్లో అప్పుడు ఏం రాస్తారంటే ఈనాడు జ్యోతి దారుణమైన నేర చరిత్రలకు టికెట్ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు ఎంత క్రూరులో తెలుసా, 50 సీట్లు అదేదో అతను ఎవరో మన హర్షవర్ధన్ ఉండేవాడు కదా ఇదివరకు, ఇప్పుడు మన 60లో దేంట్లోనో క్రైమ్ రిపోర్ట్ చేస్తుండేవాడు ఖర్చు వస్తే అనేసి. అట్లా రేపు పొద్దున్న రాస్తారు ఇవన్నీ వీటిట్లో. ఇప్పుడు కూడా ఈనాడులోను వీటిట్లో ఏం చైతన్య నారాయణ యాడ్లు అప్పుడు చాలా గంభీరమైన స్వరం ఒకటి వస్తాయి, అట్లా పెడతారు రేపు పొద్దున. అంబటి రాంబాబు ఈయన ఒక పెద్ద క్రూరుడు, ఈయన మీద 70 కేసులు. అట్లాగే అతని పేరేంటి కాసు మహేష్ రెడ్డి ఈయనకి ఒక 70 కేసులు. ఇట్లాగ ఏందయ్యా అంటే ఈ దిక్కుమాల కేసులన్నీ ఉంటాయి అన్నమాట. అది అనుమతులు ఇవ్వకుండా అడ్డుకునే అవకాశం ఏమైనా ఉంటుందా రేపటి నుంచి? పెడతారు ఖచ్చితంగా, డ్రమటైజ్ చేస్తారు, జనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. సింపుల్ లాజిక్. నువ్వు ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే అంత ఫ్లేరప్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్ విషయంలో తెలుగుదేశం తెలివైనదైతే జస్ట్ అవాయిడ్ హిమ్. పదే నువ్వు మాట్లాడబాక. నువ్వు పదే మాట్లాడుతున్నంతసేపు మీరంతా ఇక్కడ జట్టు కట్టు కూర్చున్నారే. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశము, బీజేపీ, జనసేన ఒక కూటమి. ఇప్పుడు అధికారిక కూటమి 3, అనధికారిక కూటమి 3. 6 ఒకే వైపు ఉండే, అతను ఒక్కడే ఒక వైపు ఉండే.